ఓకే, సో దెర్ ఆర్ యాక్చువల్లీ హిస్టరీ చదువుతుంటే అర్థమైంది. అపోస్తులు ఒక్కొక్కరు చనిపోతా ఉన్న కొద్దీ వాళ్ళ బోధల్లో ఉన్న తీవ్రత ప్రజల్లో తగ్గిపోవడము, కొత్త బోధలు కొత్త ఆలోచనలు రావడం ఎక్కువైందంట. వాళ్ళు ఉన్నంత వరకు వాళ్ళ బోధ, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ బాగుంది. వాళ్ళు చచ్చిపోతున్నా కొద్దీ అప్పుడు ఇంకా మళ్ళీ కొత్త కొత్తవన్నీ రావడం మొదలైందంట. సో ఇదే ఇష్యూ, అంటే యూదా మతం నుంచి వచ్చారు కానీ మళ్ళీ ఏమన్నారంటే లేదు, ఇదే లా కంపల్సరీ పాటించాలా, సర్కంసిషన్ చేసుకోవాలా, మీరు సున్నతి కూడా చేసుకోవాలి అని ఎంతవరకు పోయారంటే ఈ అబద్ధ బోధ, వి యాక్సెప్ట్ ద రైటింగ్స్ ఆఫ్ మాథ్యూ బట్ వి డినై ద రైటింగ్స్ ఆఫ్ పాల్. మత్తయిని ఎందుకు యాక్సెప్ట్ చేస్తారు? మాథ్యూ జూ, ఇంకోటి హీ కోట్స్ లాట్ ఫ్రమ్ ద ఓల్డ్ టెస్టిమెంట్. పాత నిబంధన నుంచి మస్తు కోట్ చేస్తాడు. ఓకే, ఇటు మావోడే కానీ పౌలు సో అందుకని మత్తయిని యాక్సెప్ట్ చేశారట, అండ్ పౌలుని పెద్దగా పట్టించుకోలేరు. అసలు మీరు సున్నతి పొందకపోతే మీకు రక్షణ లేదు, యు ఆర్ నాట్ సేవ్డ్ అన్నారు. ఇదొక ఛాలెంజ్, ధర్మశాస్త్ర సంబంధం. దీన్నే లీగలిస్టిక్ హెరెసీ అని అంటారు. ఓకే, లా రిలేటెడ్. ఓకే, రైట్. కానీ 135 నుంచి AD 135 నుంచి కొంత ప్రభావం తగ్గింది సంఘం మీద, బట్ స్టిల్ దిస్ ఈజ్ వన్ ఛాలెంజ్ ఎర్లీ చర్చ్ ఫేస్డ్. అది మొట్టమొదటిది. ద మేజర్ ఏంటంటే గ్నాస్టిసిజం. ఏమంటారు? అదే నాస్టిసిజం, రైట్. సో తెలుగులో ఏమంటారు? జ్ఞాన సంబంధ తత్వ సంథింగ్. ఓకే, నాస్టిసిజం, రైట్. జ్ఞానతత్వం, తత్వజ్ఞానం, రైట్, రెండు. ఓకే, సో ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే దిస్ ఈజ్ అ బ్రాంచ్ ఆఫ్ గ్రీక్ ఫిలాసఫీ. అంతే కదా, లాస్ట్ టైం మనం చూసాం కదా, గ్రీక్ ఫిలాసఫీ అండ్ సోక్రటీస్ అండ్ ప్లేటో, అరిస్టాటిల్. సో వీళ్ళ నుంచి వచ్చిన బోధ ఇది నాస్టిసిజం అనేది. సో వీళ్ళు క్రైస్తవులు అయ్యారు. క్రైస్తవులు కాగానే సంఘానికి గ్రీకు తత్వాన్ని కూడా మోసుకొచ్చారు. అండ్ ఇది అపోస్తులు చనిపోయిన తర్వాత ఎక్కువైంది, కానీ అపోస్తులు ఉన్నప్పుడు కూడా ఈ ప్రాబ్లం ఉంది. ఏ సంఘానికి రాస్తాడు పౌలు? కొలస్సీ సంఘానికి రాస్తాడు. దట్ వాజ్ ద మేజర్ ప్రాబ్లమ్ ఇన్ కొలసియన్స్ చర్చ్, నాస్టిసిజం, జ్ఞానతత్వం లేదా తత్వజ్ఞానం. సో దీన్ని బాగా ప్రాచుర్యంలోకి తెచ్చిన ఆయన పేరంట సైమన్ మ్యాగస్. ఈ సైమన్ మ్యాగస్ని యాక్చువల్లీ పీటర్ అప్పుడే చాలా గద్దిస్తాడు అని కూడా ఒక హిస్టారియన్ చెప్తాడు. అంటే పీటర్ ఉన్నప్పుడే, ఆ టైంలోనే ఈ నాస్టిసిజంని బాగా ఈయన ప్రాపగేట్ చేస్తే పేతురు షూరా? అవునా? నేను మీకు పంపించిన ఆర్టికల్ నేను చదవలే. అది రిలయబుల్ ఆర్టికల్స్ నేను గ్యాదర్ చేసి స్టూడెంట్స్కి ఇస్తున్నా. టీచర్ చదవలేదు, టీచర్ పెద్ద పుస్తకం చదువుతున్నాడు. రైట్, ఓకే, సేమ్ అయితే సేమ్. వెరీ గుడ్, సూపర్, థ్యాంక్ యూ. ఓకే, నేను రాసుకుంటా అది. వావ్, సూపర్, థ్యాంక్ యూ. రైట్, పీటర్కి అద్దించాడట కదా. దిస్ ఇస్ అ జనరల్ నాస్టిసిజం ఇస్ ద ఆ టైంలో ఉన్న టైంలో అబద్ధ బోధల గురించి చెప్తున్నా. 2nd and 3rd centuryలో ఉన్న అబద్ధ బోధలు. సో అక్కడి నుంచి మొదలైంది అనేది పాయింట్ ఇక్కడ. ఓకే, సో వీళ్ళు ఏం నమ్మారు? నాస్టిక్స్ ఏం నమ్మారు? మ్యాటర్ ఈజ్ ఈవిల్, పదార్థం చెడ్డది, మరి ఏది మంచిది? సోల్ అండ్ స్పిరిట్ మంచి. కాబట్టి వీళ్ళు ఏం నమ్మారంటే క్రీస్తు ఏం ధరించుకొని వచ్చాడు ఈ లోకానికి? ఆ శరీరాన్ని ఏం నమ్ముతున్నారు వీళ్ళు? ఈవిల్ అంటున్నారు. కాబట్టి క్రీస్తు రాడు,
మరెవరు క్రీస్తు అంటే ఆ, బహుశా క్రీస్తు భౌతిక శరీరం కలిగిన ఒక ఫ్యాంటమ్. ఫ్యాంటమ్ అంటే తెలుగులో దయ్యం, భూతం. మేబీ ఆ బాడీ ధరించుకున్న ఒక దయ్యం అయి ఉండాలి. సో దీన్నే డోసిటిజం అంటారు. లేకపోతే వీళ్ళు ఇంకేమన్నారంటే, యేసు అనే శరీరం మీదికి బాప్తిస్మం తీసుకోవడానికి, సిలువ మీద శ్రమ పడడానికి మధ్యలో క్రీస్తు వచ్చిన వాడై ఉండాలి. యేసు అనేది శరీరం, దాని మీదికి క్రీస్తు వచ్చాడు. ఎప్పుడు వచ్చాడు? బ్యాప్టిజం అండ్ డెత్, ఆ రెండిటి మధ్యలో ఉండడానికి వచ్చిన ఆయన క్రీస్తు, యేసు అనే శరీరం మీదికి అని వీళ్ళు అన్నారు. ఆ తర్వాత యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత క్రీస్తు వెళ్ళిపోయాడు శరీరాన్ని వదిలి. అవును, అదొక యాక్చువల్లీ అబద్ధ బోధ. అది రిజరక్షన్ తర్వాత మోడలిజం. అది మోడలిజం ఏంటంటే, ఫాదర్ ఈజ్ సన్, సన్ ఈజ్ ద స్పిరిట్. సో ఫాదర్ క్రీస్తుకు వచ్చాడు. రైట్. సో ఇక్కడ వీళ్ళని ఏంటంటే, క్రైస్ట్ జీసస్ బాడీ మీదకి వచ్చాడు. ఆయన చనిపోగానే క్రైస్ట్ మళ్ళీ వెళ్ళిపోయాడు. సో దిస్ ఈజ్ నాస్టిక్స్ నమ్మారు. దిస్ ఈజ్ ద టీచింగ్ ఆఫ్ నాస్టిసిజం. అండ్ బై ద వే దే డినైడ్ రిజరక్షన్. ఎందుకు రిజరక్షన్ నమ్మలేదు? పునరుత్థానం. మెటీరియల్ ఈజ్ ఈవిల్. మెటీరియల్ ఈజ్ ఈవిల్ కాబట్టి మహిమ శరీరం, అసలు శరీరం అనేదే, బాడీలీ రిజరక్షన్ అనేది పాసిబుల్ కాదు అని చెప్పారు. ఈవెన్ దే నాస్టిక్స్ ఏం నమ్మారంటే, లార్డ్ సప్పర్ని కూడా డినై చేశారు. ఎందుకు మళ్ళీ చెప్పండి? సాదృశ్యము. బల్ల మీద ఉండేటి ఏంటి మ్యాటర్? బల్ల మీద ఉండేది రొట్టె మరియు మ్యాటర్ కదా, పదార్థం కదా. వీళ్ళు పదార్థం చెడ్డదన్నప్పుడు ఈ చెడ్డ పదార్థం ఎట్లా రిప్రజెంట్ చేస్తుంది అని చెప్పేసి వాళ్ళు ప్రభు బలను డినై చేశారు, బాడీలీ రిజరక్షన్ని కూడా డినై చేశారు. దిస్ ఈజ్ ద ఛాలెంజ్ ఎర్లీ చర్చ్ ఫేస్డ్. ఓకే, నాస్టిక్స్. అందుకే నేను అనుకుంటున్నాను, బహుశా అందుకే కొలొసియన్ చర్చ్కి పౌల్ రాస్తూ స్ట్రాంగ్గా డివినిటీ ఆఫ్ జీసస్ క్రైస్ట్ని ఎంఫసైజ్ చేస్తాడు. ఓకే, ఆయన ఆది సంభూతుడు, సర్వమును ఆయన యందు ఆయన కొరకు సృజింపబడెను. ఎందుకు చెప్తున్నాడు అంటే, వీళ్ళు నమ్మేదంతా క్వైట్ ఆపోజిట్గా ఉంది. అసలు యేసుక్రీస్తుని ఒక రకంగా డివైన్ బీయింగ్గా చూడట్లేరు వీళ్ళు. సో దట్స్ వై పాల్ స్ట్రాంగ్లీ రైట్స్ అబౌట్ ద డివినిటీ ఆఫ్ క్రైస్ట్ జీసస్. అది రెండవది. ఓకే, రైట్, అవును. సో దట్ ఈస్ ద అంటే ప్యాటర్న్. ఎర్లీ చర్చ్ అపోస్తుల కాలంలో మరియు అపోస్తులు అయిపోయిన తర్వాత కూడా వన్ ఆఫ్ ద థింగ్ ఫేస్ చేసింది ఏంటంటే ఫిలాసఫీ, నాస్టిక్ ఫిలాసఫీ. సో దీంట్లో ఒక ఫేమస్ మ్యాన్ ఎవరంటే మార్షియాన్, MARCION, మార్షియాన్. సో ఈయన AD 140లో రోమ్కి వచ్చాడు. అక్కడ క్రిస్టియన్ కమ్యూనిటీలో పాల్పంచుకున్నాడు. సో 144లో ఈయన చేసిన దుర్బోధల కారణంగా ఎక్స్కమ్యూనికేషన్ చేయబడ్డాడు. ఓకే, సో ఏం చేశాడు? డ్యువల్ గాడ్స్ని పరిచయం చేశాడు. ఇద్దరు దేవుళ్ళ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఈయన చర్చ్కి వచ్చిన తర్వాత, ఈ వాజ్ అ మెంబర్ ఆఫ్ ద చర్చ్, వచ్చిన తర్వాత అబద్ధ బోధ చేస్తే బయటికి పంపించారు. సో ఆయన చేసిన అబద్ధ బోధ ఏంటంటే ఇద్దరు దేవుళ్ళ సిద్ధాంతం. ఏమన్నాడు? పాత నిబంధన దేవుడు కోపం కలిగినవాడు, ఆ దేవుడు చాలా తక్కువ శ్రేణికి చెందినవాడు, ఇన్ఫీరియర్, ఈజ్ వెరీ ఇన్ఫీరియర్, ఈజ్ రాత్ఫుల్ బట్ ఈజ్ వెరీ ఇన్ఫీరియర్. బట్ వేర్ యాజ్ ద గాడ్ ఆఫ్ ద న్యూ టెస్టిమెంట్ ఈజ్ ప్రేమ కలిగిన వాడు, దయ కలిగిన వాడు, పాత నిబంధనతో ఏమాత్రం సంబంధం లేనివాడు. ఎవరంట? నూతన నిబంధన దేవుడు. సో రెండు దేవుళ్ళ సిద్ధాంతాన్ని సంఘంలో విస్తరింపజేశాడు. బై ద వే మార్షియన్ ఏం చేశాడు తెలుసా? తన సొంత బైబిల్ని సృష్టించుకొని క్యానన్ రాసుకున్నాడట. ఒక రకంగా ఈయన క్యానన్ సొంతగా రాసుకోవడం కూడా
అపోస్టోలిక్ ఫాదర్స్ తర్వాత ఉన్న వాళ్ళందరికీ ఏడో అబద్ధ బోధకుడు రాస్తున్నాడు, మనం యాక్చువల్లీ ఒరిజినల్ క్యానన్ రాయాలి అని చెప్పి ఒక ప్రోత్సాహకరంగా కూడా దేవుడు వాళ్ళను పురికొల్పాడని కూడా చరిత్రలో చెప్తారు. సో ఈ మార్షియన్ ఏం చేశాడంటే ఓల్డ్ టెస్టిమెంట్ని పూర్తిగా తిరస్కరించాడు. ఎందుకంటే ఓల్డ్ టెస్టిమెంట్ దేవుడిని ఎట్లా చూపాడు ఆయన? హోప్ అంటే తక్కువ శ్రేణి, ఇన్ఫీరియర్ క్యాండిడేట్ అన్నాడు కాబట్టి ఆ లేఖనాలను కూడా తిరస్కరించాడు. జీసస్ క్రైస్ట్ టీచింగ్స్కి ఓల్డ్ టెస్టిమెంట్ చాలా వ్యతిరేకంగా ఉందని వాటన్నింటినీ పక్కన పెట్టేశాడంట, విరుద్ధమైనవి అని చెప్పేసి వాటిని ఖండించాడు. రైట్. సో ఈయన సొంత బైబిల్ని చేసుకున్నాడు. క్యానన్ సృష్టించే ప్రయత్నాల్లో మొట్టమొదటిగా మార్షియన్ ఒక అబద్ధ బోధకుడు ముందడుగేశాడు. లూకా సువార్తలో కొంత భాగాన్ని దాంట్లో జొప్పించాడు. పౌలు యొక్క పత్రికల్లో 10 కలిపాడు. ఏదైనా పాత రెఫరెన్స్ ఉందనుకో, ఓల్డ్ టెస్టిమెంట్ నుంచి రెఫరెన్స్ ఉందనుకో, దాన్ని తీసేశాడట. ఓల్డ్ టెస్టిమెంట్ రెఫరెన్స్ ఉంటే తీసేసింది. అవును, యా, ఆయన ఇష్టం అనమాట. అందుకే తన సొంత క్యానన్ తాను నిర్మించుకున్నాడు. ఎవరు? మార్షియన్. సో దీనివల్ల సంఘానికి ఏం ప్రోత్సాహం వచ్చిందంటే అదే, ఇది డిఫెండ్ చేయాలి మనం. దేన్ని? అబద్ధ క్యానన్ని డిఫెండ్ చేయాలి అని చెప్పేసి సంఘం రైట్ క్యానన్ని, ఏ పుస్తకాలను మనం క్యానన్గా తీసుకురావాలని ఒక ప్రోత్సాహాన్ని పొందుకున్నారు. యాక్చువల్లీ మార్షియన్ టైంలోనే, ఇంకా అప్పటికి న్యూ టెస్టిమెంట్ క్యానన్ కాలేదు, కానీ దీన్ని డిఫెండ్ చేయడానికి అప్పుడున్న వాళ్ళు ఒక చిన్న క్రీడ్ని కూడా రిలీజ్ చేశారంట. మనోడు అబద్ధ బోధ, ఇది క్రీడ్ అంటే ఒక నియమావళి, రాసుకున్న పత్రం, ఓకే, చేసి అబద్ధ బోధకుడు అని చెప్పేసి ఆయనని ఎక్స్కమ్యూనికేట్ చేయడం జరిగింది. ఎవరిని? మార్షియన్ని. ఓకే. సో ఇంకొక ప్రాముఖ్యమైన అబద్ధ బోధ ఏంటంటే మోంటానిజం. ఓకే, ఆ వ్యక్తి పేరు మోంటానస్, అందువల్ల దాన్ని మోంటానిజం అన్నారు. AD 155లో ఫ్రిగియా, మనకు న్యూ టెస్ట్మెంట్లో ఉంటుంది కదా, పృగియాలో ఇది మొదలైంది. సో ఈయన ఏమన్నాడంటే, మోంటానిజంలో ఏమన్నాడంటే, పరిశుద్ధాత్మ నుండి డైరెక్ట్గా ప్రత్యక్షతను పొందుకోవచ్చు, డైరెక్ట్ రెవల్యూషన్ ఫ్రమ్ ద హోలీ స్పిరిట్. సో వాట్ ఈస్ ద ప్రాబ్లం ఆ వ్యూలో? స్క్రిప్చర్స్ని సప్రెస్ చేస్తుంది. సో స్టాండర్డ్ లేదు ఇంకా నీకు, నువ్వు ఏది నీకు వచ్చినా పరిశుద్ధాత్మ అని చెప్పొచ్చు నువ్వు. సో దిస్ ఈజ్ స్టిల్ హ్యాపెనింగ్ టుడే, తెలుసా? మీరు ఒక్కొక్కటి గమనించండి. మనం ఇప్పుడు ఎదుర్కొంటున్న చాలా ఇప్పుడు కొత్తవి కావు ఇవి, అక్కడి నుంచే వచ్చినాయి ఇవన్నీ. సో నాకు పరిశుద్ధాత్మ చెప్పాడు, బైబిల్లో ఏడుంది? బైబిల్లో లేదు. పరిశుద్ధాత్మ చెప్పాడు నాకు. బైబిల్లో లేకుండా పరిశుద్ధాత్మ ఎట్లా చెప్తాడు? నిన్న కూడా ఎవరితో మాట్లాడుతుంటే, మా ఇంటర్న్స్లో అనుకుంటా, ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ దాంట్లో అవుతుంది. సో పరిశుద్ధాత్ముడు బైబిల్కి బయట ఏది కొత్త ప్రత్యక్షత ఇవ్వడు. నీకు కొత్త ప్రత్యక్షత బైబిల్లో లేనిది దొరికిందంటే నువ్వు అబద్ధ బోధకుడివేగా. సో ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఆల్వేస్ గివ్స్ అండ్ టీచెస్ విత్ ఇన్ ద బౌండరీస్ ఆఫ్ ద స్క్రిప్చర్. లేఖనాల పరిధిలోనే పరిశుద్ధాత్ముడు నేర్పిస్తాడు, కానీ లేఖనాలను దాటి నేర్పించాడు. సో మోంటనిజం ఇదేమన్నాడంటే, ఐ కెన్ డైరెక్ట్లీ టేక్ మెసేజెస్ ఫ్రమ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్, రైట్. సో ఈ మోంటనిస్టులు ఏం నమ్మారంటే, తమ ప్రవచనాలు అపోస్తుల బోధలకు సమానమైనవి లేదా గొప్పవి అని కూడా నమ్మారంట. వీళ్ళు చేసిన బోధ ఏంటంటే, నీ భార్య చచ్చిపోయింది అనుకో, నువ్వేం చేయాలా? ఉపవాసం ఉండాలా, నువ్వు మళ్ళీ పెళ్ళి చేసుకోకూడదు, బ్రహ్మచర్యం, మరియు యూ కెనాట్ రీమ్యారేజ్, నువ్వు రీమ్యారేజ్ కూడా చేసుకోవద్దు. వేర్ ద బైబిల్ క్లియర్లీ సేస్ దట్ యు కెన్ రీమ్యారీ. సో ఒక రకంగా తీవ్రమైన సన్యాసాన్ని ప్రోత్సహించారు, విచ్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ బిబ్లికల్. సో అందుకనే వీళ్ళను కూడా, మోంటనిస్ట్లను కూడా కొంత పక్కన పెట్టారు. క్రీస్తు రాకడ చాలా సమీపంగా ఉందని విశ్వసించి ఫ్రుగియా అంటే మోడర్న్ డే టర్కీ యాక్చువల్లీ,
ఫ్రుగియాని న్యూ జెరూసలేంగా గుర్తించారంట. అప్పుడు యేసుప్రభు రాబోతున్నాడు, త్వరగా రాబోతున్నాడు. అండ్ ఈజ్ గోయింగ్ టు ఎస్టాబ్లిష్ హిస్ న్యూ జెరూసలేం ఇన్ ఫ్రుగియా, మోడర్న్ డే టర్కీ అని చెప్పేసి వాళ్ళు ప్రాపగేట్ చేశారు. ఓకే, సో 381లో వాళ్ళను అబద్ధ బోధకులుగా చెప్పారు. బట్ ఒక్క విషయం ఏంటంటే, కొంతవరకు దీన్ని అంటే మేబీ అన్నీ అంగీకరించలేడమో కానీ కొన్ని ఏరియాస్లో ఈ మోంటనిస్ట్ టీచింగ్స్ని టర్టూలియన్ నమ్మాడు. ఎవరు టర్టూలియన్? వస్తాడు క్రైస్తవ్యానికి ఒక స్ట్రాంగ్ థియాలజీని ఇచ్చిన ఆయన. చెప్తాను, కానీ మళ్ళీ అక్కడ కూడా చెప్తాను. బట్ కొంతవరకు టర్టూలియన్ ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడు, కాబట్టి ఆయనను కూడా ఒక రకంగా మోనటనిస్ట్ కొంతవరకు అని అంటారు. అబద్ధ బోధకుడు అని మనం చెప్పలేం, కానీ కొన్ని ఏరియాస్లో ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడు మోంటనిస్ట్. ఆ తర్వాత ఇంకొక అబద్ధ బోధ కూడా ఆ రోజుల్లో విస్తారంగా అయింది. దాన్ని మొనార్కియనిజం, మోంటనిజం అండ్ మొనార్కియనిజం అని అంటారు. సో వీళ్ళేంటంటే యూనిటేరియన్స్ అంటే తెలుసా అండి? ఒక్కడే. సో వీళ్ళ కేటగిరీలోకి ఎవరు వస్తారు ప్రజెంట్ డే కల్ట్స్లో? జెహోవా విట్నెసెస్ వస్తారు, ఇంకా యూనిటేరియన్స్. చర్చ్ ఆఫ్ క్రైస్ట్ దీనికి రాదు కదా, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ దీనికి సంబంధం లేదుగా. కొంతవరకు అంటారు, యూనిటేరియన్స్ అంటారు వాళ్ళని కూడా. రైట్. సో ఈ మొనార్కియనిజంని యూనిటేరియన్స్ అంటారు. వీళ్ళు ఏం చేశారంటే యాక్చువల్లీ డీటీ ఆఫ్ క్రైస్ట్ని వ్యతిరేకించారు. డీటీ ఆఫ్ క్రైస్ట్ని అంటే క్రీస్తు దైవత్వాన్ని వీళ్ళు పూర్తిగా వ్యతిరేకించారు. అసలు ఈ మొనార్కియనిజంలో ఫేమస్ మ్యాన్ పేరు ఏంటంటే 3rd centuryలో పేరు కూడా భలే ఉంటుంది ఆయన, పాల్ ఆఫ్ సమోసాటా. పాల్ ఆఫ్ సమోసాటా. ఈయన యాంటియోక్లో బిషప్గా పనిచేశాడట. ఓకే, 3rd century చివర్లో యాంటియోక్లో బిషప్గా పనిచేశాడు. సో మేబీ ఈయన ద్వారా ప్రస్తుతం ఉన్న కొంతమంది కూడా ఇన్ఫ్లుయెన్స్ అయ్యారేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఏం చేశాడో చూడండి. తన సంఘ భవనంలో విపరీతంగా చేతులు ఊపుతూ తన ప్రసంగానికి చప్పట్లు కొట్టుమని, కర్చీపులు ఊపమని చెప్పేవాడట. సో కర్చీపులు, నేను ఇది చదువుతుంటే నవ్వొచ్చింది నాకు. ఓహో, కర్చీపులకు కూడా ఇంత చరిత్ర ఉంది. ఈ రోజుది కాదు కర్చీపులు ఊపమని చెప్పేది. ఎప్పటిదంట, ఇగో 3వ శతాబ్దం చివర్లో విపరీతంగా చేతులు ఊపుతూ చప్పట్లు కొట్టుమని, కర్చీపులు ఊపమని చెప్పేవాడు. కొన్నిసార్లు స్త్రీల చేత క్వైర్లో తనకు పాటలు పాడించుకునేవాడట. హిమ్స్ లేడీస్ తోటి. సో ఈయన ఏమన్నాడంటే, పాల్ ఆఫ్ సమోసాటా, క్రీస్తు దేవుడు కాదు, బట్ ఈజ్ అ నోబుల్ మ్యాన్, ఒక మంచి మనిషి. బాప్తిస్మం ఎప్పుడైతే ఆయన తీసుకున్నాడో అప్పుడు దైవత్వాన్ని కొంతవరకు యేసుక్రీస్తు పొందుకున్నాడు, ఆయన మంచి మనిషి అని ఈయన ప్రాపగేట్ చేశాడు. అండ్ దీన్ని యాక్చువల్లీ తర్వాత తరంలో సెబిలియస్ త్రిత్వానికి వ్యతిరేకంగా ఉన్న ఒక బోధ, అది ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడని కూడా నమ్ముతారు, త్రిత్వ సిద్ధాంతాన్ని వ్యతిరేకించిన ఆయన. సో దీస్ ఆర్ ద కామన్ 2nd and 3rd. ఇంకా ముందు ఇంకా చూస్తాము. కాకపోతే 1st century 100 to 200 మధ్యలో ఈ బోధలు బయట నుంచేమో చక్రవర్తుల నుండి అప్రెషన్, ఓకే, మీరు ప్రభువు నమ్ముకుంటే మిమ్మల్ని చంపేస్తామనేది ఒక రకమైన శ్రమ అయితే, ఇన్సైడ్ ఆఫ్ ద చర్చ్ వాక్యాన్ని వక్రీకరించి, వాక్యంలో లేనివి లేకపోతే వ్యక్తిగతమైన అనుభవాలను జొప్పించి సంఘాన్ని శ్రమల పాలు చేసిన ఇంకొంతమంది అబద్ధ బోధలు ఇంకొకరి వైపు. సో బోత్ సైడ్ నుంచి చర్చ్ ఏమైందంటే స్ట్రగుల్ అవుతూ వచ్చింది. ఓకే, సో అయితే దేవుడు ఏం చేశాడంటే ఆ టైంలో మంచి ఎవరిని లేపాడు? రిఫార్మర్స్. ఇంకా అంటే వాళ్ళు రిఫార్మర్సే, కానీ ఆ టైంలో ఉన్న వాళ్ళని ఏమంటామంటే ఫాదర్స్ తర్వాత వచ్చిన వాళ్ళని ఏమంటాం? ప్యాట్రియాక్స్. ఓకే, రైట్. సో
సంఘానికి ఈ విధమైన మనం జనరల్గా మాట్లాడదాం. ఒక సంఘంలో అబద్ధ బోధలు విస్తరిస్తున్నాయి అనుకోండి, ఓకే, విపరీతంగా ఉన్నాయి. సో వాట్ ఈస్ ద మీడియం యూ విల్ యూస్ టు ఫైట్ అగెయిన్స్ట్ దోస్ ఫాల్స్ టీచింగ్స్? ప్రీచింగ్ వన్, స్క్రిప్చర్స్, ఇంకా కౌన్సిల్స్, ఇంకా అని అక్కడ అది మెయిన్గా. ఇవన్నీ కరెక్టే, కానీ ఆ టైంలో వీటన్నింటినీ కౌంటర్ చేయడానికి దేవుడు లేపిన ఒక వర్గం ఏంటంటే రైటర్స్ అండ్ ప్రీచర్స్, ఆబ్వియస్గా. ఓకే, సో సంఘ చరిత్రలో ఆదిమ సంఘంలో అబద్ధ బోధనలు ఖండించడానికి దేవుడు లేపిన 2 గ్రూప్స్ ఆఫ్ పీపుల్ని మనం ఇప్పుడు చర్చిద్దాం. వాళ్ళలో ఫస్ట్ గ్రూప్ ఎవరంటే అపాలజిస్ట్స్. యాక్చువల్లీ అక్కడి నుంచే మనకు ఫేమస్ అపాలజెటిక్స్ అనేది స్టార్ట్ అయింది. అపాలజిస్ట్స్. అండ్ సెకండ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎవరంటే పోలెమిసిస్ట్స్. పాలీ అంటారా, పోలే అంటారా? పోలెమిసిస్ట్స్. ఓకే, వీళ్ళిద్దరు. సో చర్చ్ ఫాదర్స్ ఏం చేశారంటే వాళ్ళు క్రైస్తవులకు మాత్రమే రచనలు చేశారు. కానీ 2nd సెంచరీ అండ్ 3rd సెంచరీస్లో దేవుడు అపాలజిస్ట్ని మరియు పోలెమిసిస్ట్ని లేపి సంఘానికి వాళ్ళను ఆశీర్వాదకరంగా దయచేశాడు. సో అపాలజిస్టులు ఏం చేశారంటే క్రైస్తవులు ఎదుర్కొంటున్న శ్రమలు ఏవైతే పర్సిక్యూషన్ గుండా వెళ్తున్నారో అవి చక్రవర్తులు, రాజ్యాలు పెట్టాల్సిన శ్రమలు కాదు అని నాయకులను ఒప్పించే ప్రయత్నం చేశారు వాళ్ళ రైటింగ్స్ ద్వారా. ఇప్పుడు అపాలజీ అంటే ఏంటి? నువ్వు ఏదైనా క్వశ్చన్ అడిగితే నేను దానికి సరిగ్గా జవాబు చెప్పడం. ఓకే, సో నాయకులను ఈ విధంగా ఒప్పించే ప్రయత్నం వాళ్ళు రాసిన ఉత్తరాల ద్వారా, పుస్తకాల ద్వారా ఒప్పించే ప్రయత్నం చేశారు. ఇంకొక రకంగా చెప్పానంటే క్రిస్టియానిటీని సరిగ్గా అర్థం చేసుకునేలా ప్రజలను, నాయకులను ప్రోత్సహించారు వీళ్ళు. అర్థమవుతుంది కదా? సో బయట నుండి వచ్చే శ్రమలు అన్నీ మీరు సరిగ్గా చేయట్లేరు, మీరు క్రిస్టియానిటీని మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు అని వాళ్ళని ఒప్పించడానికి లెటర్స్ రాసిన వాళ్ళు అపాలజిస్ట్స్. పోలెమిసిస్టులు ఏం చేశారంటే ఇదిగో సెకండ్ ఏం చేశారు, సంఘంలో ఉన్న దుర్బోధలను ఖండించే ప్రయత్నంలో రచనలు చేశారు. అపాలజిస్టులేమో ఓల్డ్ టెస్ట్మెంట్ని ఎక్కువ వాడారు, పోలెమిసిస్టులేమో న్యూ టెస్ట్మెంట్ని ఎక్కువ వాడారు. ఓకే, సో చూడండి, అంటే దేవుడు ఎంత చక్కగా సంఘానికి బయట నుంచి వచ్చే శ్రమలను డీల్ చేయడానికి ఒక వర్గాన్ని, లోపల నుంచి వస్తున్న దుర్బోధనలను ఖండించడానికి ఇంకొక వర్గాన్ని ఒక ఆర్గనైజ్డ్ వేలో లేపడం అనేది సంఘ చరిత్రలో మనం చూస్తాం. సో పిలిచారు ఎవరైనా? రైట్, ఓకే. రైట్, సో ఒక వ్యక్తిని చూసిన తర్వాత మనం బ్రేక్ తీసుకుందాం, 1 hour అవుతుంది కాబట్టి. ఎవరు అపాలజిస్ట్లో ఎక్కువగా వినిపించే పేరు ఎవరు అంటే చెప్తారు ఎవరైనా? ఫస్ట్ అపాలజిస్ట్, ఒక రకంగా ఫేమస్ అపాలజిస్ట్ విన్నారా? అగస్టిన్ 3rd century. జస్టిన్ మార్టైర్. జస్టిన్ మార్టైర్ అపాలజిస్ట్లో ఎక్కువగా వినిపించే పేరు జస్టిన్ మార్టైర్. సో ఈయన ఒక అన్య కుటుంబంలో జన్మించాడు, బట్ సత్యం కోసం బాగా రీసెర్చ్ చేసేవాడంట. సత్యం తెలుసుకోవాలన్న ఆశ జస్టిన్ మార్టైర్కి ఎక్కువగా ఉండేది. సో ఆ సత్యాన్ని అన్వేషించే ప్రయత్నంలోనే ప్లేటో ఆలోచనల్ని, స్టాయిక్ ఫిలాసఫీని, అరిస్టాటిల్ మాటల్ని బాగా చదివాడు. కానీ లాస్ట్ టైం మనం మాట్లాడుకున్నాం, గ్రీక్ ఫిలాసఫీ థ్యాంక్ యూ జీవన్ ఏం చేసిందంటే అంతరంగంలో ఉన్న వ్యాక్యూమ్ని మాత్రం తొలగించలేకపోయింది. స్పిరిచువల్ వ్యాక్యూమ్ ఒక మనిషిలో ఉండే దాన్ని గ్రీక్ ఫిలాసఫీ మీట్ చేయలేకపోయింది. సో జస్టిన్ మార్టైర్ ఒక రకంగా అటువంటి వ్యాక్యూమ్ని అనుభవించాడు. ఆల్దో హీ రెడ్ స్టాయిక్ ఫిలాసఫీ, గ్రీక్ ఫిలాసఫీ, హీ సఫర్డ్ విత్ డిస్కంటెంట్మెంట్ ఇన్ హిస్ హార్ట్. అప్పుడు ఒకరోజు సముద్ర తీరంలో నడుస్తూ ఉంటే ఒక ఓల్డ్ మ్యాన్ ఆయనకు కలిసి
స్క్రిప్చర్స్ ఆయనకు చెప్పి క్రీస్తు వైపు నడిపిస్తే జస్టిన్ మార్టైర్ రక్షించబడతాడు. ఆ తర్వాత ఆయన రోమ్లోనే ఒక క్రిస్టియన్ స్కూల్ని స్టార్ట్ చేస్తాడు. సో ఈయన ఏం చేశాడంటే ఫస్ట్ అండ్ సెకండ్ అపాలజీ అని రాశాడు. బహుశా చక్రవర్తులకు రాయడం కావచ్చు అది. సో ఫస్ట్ అండ్ సెకండ్ అపాలజీ అనే ఆయన రచనల్లో ఆయన రోమా చక్రవర్తికి లేకపోతే నాయకులకి ఏం రాశాడంటే, క్రైస్తవులు మంచివాళ్ళు, క్రైస్తవులు తప్పు చేయలేదు, క్రైస్తవులు నైతిక విలువలను కలిగిన వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు, అంటే ఈయన కూడా క్రైస్తవుడే, వాళ్ళు నమ్ముకున్న క్రైస్తవుడు నైతికత్వానికి మరో పేరు. అసలు ఆయన నైతికత్వమే ఈ క్రైస్తవులు కూడా పాటిస్తున్నారు. కాబట్టి వీళ్ళు చాలా మంచి వాళ్ళు, మీరు అనవసరంగా అపార్థం చేసుకొని క్రైస్తవుల మీద ఇన్ని నేరాలు మోపుతున్నారు. మోరల్ బీయింగ్స్ ఒక రకంగా వాళ్ళు తప్పులు చెయ్యరు అని చెప్పి ఫస్ట్ అండ్ సెకండ్ అపాలజీస్ ఆయన రాశాడు. అంతేకాదు యాక్చువల్లీ క్రైస్తవుల మీద జరుగుతున్న అన్యాయాన్ని, క్రూరత్వాన్ని గట్టిగా ఖండించాడంట. ఆ ఫస్ట్ సెంచరీలోనే, ఆ భాగంలోనే చాలా ఎక్కువగా ఆయన నిలబడి ప్రశ్నించాడు, జస్టిన్ మార్టైర్. ఓకే. అండ్ సెకండ్ వ్యక్తి, టీ కూడా వచ్చింది, సెకండ్ వ్యక్తి టోటీలోని ఇప్పుడు రాడు. ఈయన పేరు అథేనాగోరస్. విన్నారా పేరు ఎవరైనా? ఓకే, నేను కూడా వినలే ఫస్ట్ టైం. సో హీ వాజ్ అ ప్రొఫెసర్ ఇన్ ఏథెన్స్లో ప్రొఫెసర్. ఈయన స్క్రిప్చర్స్ చదివి లేఖనాల చేత ఒప్పించబడి మారు మనసు పొందాడు. సో ఈయన ఏం చేశాడంటే 177 ADలో సప్లికేషన్ ఫర్ ద క్రిస్టియన్స్ అనే పుస్తకం రాశాడు. చాలా జాగ్రత్తగా వినండి మాట. ఒక పుస్తకం రాశాడు అని నేను చెబితే ఇప్పుడు మనం ఏదో పుస్తకాలు రాయడం లాంటిది కాదు. మనం మాట్లాడుతుంది సంఘాన్ని విపరీతంగా హింసిస్తున్న, సంఘం హింసగుండా వెళ్తున్న సమయంలో నేను క్రైస్తవురాలనని చెబితే లిటరల్గా తలదొగ్గెట్టించి చంపేసే సిచ్యువేషన్ ఉన్నప్పుడు క్రైస్తవ్యాన్ని సపోర్ట్ చేస్తూ ఒక పేపర్ రాయడమే పెద్ద గగనం. అలాంటిది వీళ్ళు ఉత్తరాలు, పుస్తకాలు ఎవరికి రాశారంటే డైరెక్ట్ చక్రవర్తులకు రాశారు. సో ఇన్ అదర్ వర్డ్స్ దే వర్ రెడీ టు డై. అంటే ఆ పత్రం పట్టుకొని, పుస్తకం పట్టుకొని చంపడానికి ఒకవేళ వచ్చినా కానీ రెడీ ఉన్న విల్లింగ్నెస్తో వాళ్ళు రాశారు. అటువంటి సిచ్యువేషన్లో రాయడం గురించి మనం మాట్లాడుతున్నాం. సో ఆయన 177లో ఈ మాట రాశాడు, బుక్ రాశాడు, సప్లికేషన్ ఫర్ ద క్రిస్టియన్స్. ఆయన మొదటి అధ్యాయాల్లో క్రైస్తవుల మీద పెట్టిన ఛార్జెస్ని ప్రస్తావిస్తూ, నాస్తికత్వం క్రైస్తవ్యం మీద చేసిన ఆరోపణలను ఖండిస్తూ, అన్యుల దేవుళ్ళు మనుషుల చేత చేయబడ్డ వాళ్ళని, క్రైస్తవులు తమ బిడ్డలను అన్యుల దేవతలకు బలిచ్చినట్టుగా తమ బిడ్డలను బలి ఇవ్వరని, చక్రవర్తి క్రైస్తవుల మీద దయ చూపాలని చక్రవర్తికి ఉత్తరం రాశాడట. అర్థమైందా? ఫస్ట్ అధ్యాయాల్లో మీరు క్రిస్టియన్స్ మీద పెట్టిన ఛార్జెస్ ఇవి అని వాటన్నింటినీ ప్రస్తావిస్తూ, ఆ తర్వాత ఒక్కొక్క దానికి ఆన్సర్ ఇస్తూ, క్రిస్టియన్స్ ఇలాంటి వారు కాదు, అన్య దేవతలను కొలుస్తున్న వాళ్ళు పిల్లల్ని డైరెక్ట్ బలిస్తారు, కానీ క్రిస్టియన్స్ అట్లా చెయ్యరు. ఈ ఏథియిజం వాళ్ళందరూ క్రైస్తవ్యం మీద పెట్టిన ఆరోపణలన్నీ తప్పు, ఇదిగో దానికి రుజువులు అని చెప్పి ఆయన చివరి అధ్యాయాల్లో సప్లికేషన్ ఫర్ ద క్రిస్టియన్ అనే పుస్తకాన్ని ఆయన రాశాడు. సో ఆ తర్వాత టేషియన్, థియోఫిలస్ ఆఫ్ యాంటియోక్ వీళ్ళందరూ కూడా ఈ కోవకు చెందిన వాళ్ళే. వీళ్ళనే అపాలజిస్టులని మనం అంటాం. ఓకే. సో చాయ్ బ్రేక్ తర్వాత టర్టూలియన్ వస్తాడు, ఆ తర్వాత పోలమిస్టులు కూడా మనం మాట్లాడతాం. ఓకే. సో థ్యాంక్ యూ, విల్ టేక్ అ బ్రేక్.